పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. ఒక కసితో ఉన్నాం మేము. 317 జీవో వల్ల అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యంతో చనిపోయారు, చెట్టుగోలు పుట్టగోలయ్యారు. ఆ బాధతోని మేమేదో రాజకీయం అధికారం రావాలన్నట్టుగా వేరే రకంగా చేసుకోవాలి మేము. ఇప్పుడు కొట్లాడితే కూడా ఓట్లు లేకపోతుంది మాకు. కానీ అప్పుడు ఓట్ల కోసం పనిచేయాలి. తపస్సు ఉపాధ్యాయ సంఘం ఎప్పుడైతే మనకు వచ్చిందో, వాస్తవ విషయాలు మాకు చెప్పిందో, మా కమిటీలో ప్రతి ఒక్కరి కంటే నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు, చెట్టుగోలు పుట్టగోలు, తండ్రి కాడ, తల్లి కాడ, పిల్లల కాడ, భార్య కాడ, భర్త కాడ ఎట్లా ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఇలా కసితో కొట్లాడని తప్ప వేరే దోషం కాదు. మీకు తెలియదు, నేను ఆఫీస్లో మేము స్ట్రైక్ చేస్తున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు ఇదే కేసీఆర్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్కు జేసీబీ పట్టుకొచ్చి ఆ గోడలు గులగొట్టేటువంటి సీన్. ఎందుకంటే సాయంత్రం తెలిసి కదా, మీరు రాత్రి 12 బజే కేసీఆర్ ఫోన్ చేసి వట్టి ఫోన్ చేస్తాడు, ఫుల్ చంపి ఫోన్ చేస్తాడు ఆయన. ఆ టైంకి అన్ని కనాలి ఆయనకి. ఇక ఏం చేసి ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, నువ్వు ఆడ బండి సంజయ్ అంటోడు వాడు పార్లమెంట్ ఆఫీస్లో కూర్చోండి, ఆ గోడలు కూలగొట్టాలి, వీడియో కాల్ నేను చేస్తా, నువ్వు జేసీబీతో కూలగొట్టు అని చెప్పి ఇలా పోలీస్ ఆఫీసర్లకు ఆదేశించిన వ్యక్తి కేసీఆర్. మరి ఆ రోజు ఇదే పోలీస్ ఆఫీసర్లు గోడలు కొడితే మా పరిస్థితి ఏంది? మేమైతే బయట రాకపోతుంది, సచ్చినా పర్లేదు. ఇలా బయటికి వెళ్ళి ఫైర్ ఇంజన్ వాటర్ కొడుతుంటే, రంపాలతో కటర్ మిషన్లతో మా గేట్లు కొట్టేస్తుంటే, లోపల వాటర్ ప్రెషర్, ఫైర్ ఇంజన్ వాటర్ ఎట్లుందో మీకు తెలుసు. కిటికీలకు వెళ్ళి లోపల మేము కూర్చుంటే ఫైర్ ఇంజన్ వాటర్ ప్రెషర్తో మా మీద కొట్టారు. ఇలా 2 మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 6 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటు చూసాయని వాళ్ళకి. మేము బయట చెప్పలేదు, చెప్తే భయపడతారు, మళ్ళీ టీచర్లు అసలే వస్తలేరు, మళ్ళీ ఇంకా రారని చెప్పి ఎవరు చెప్పలే. మేము బయట చెప్పలే, మీరు రాకుండా మేము చెప్పలే, మేమే కొట్లాడాం మీకోసం. ఏ ఉపాధ్యాయుడు రాలే మాకు, ఏ ఉపాధ్యాయుడు కూడా మాకోసం రాలే, మీకోసం రాలే, మాకోసం రాలే. కానీ కొట్లాడిన మాత్రం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మంది భారతీయ జనతా పార్టీ, దాదాపు 2000 మంది కార్యకర్తలు ఇంజురీస్ అయినాయి. దాదాపు 2000 మంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి మీకోసం కొట్లాడితే. నాన్ బెయిలబుల్ కేసు ఏదో కేసు అయింది అనుకుంటూ రావచ్చు, కేసు అయింది కదా నడుస్తుంది అనుకుంటూ రావచ్చు. ఒక్క కేసు అయితే, ఒక్క కేసు కోసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. నా మీద ఇప్పుడు ఎన్ని కేసులు తెలుసా అండి? ఎన్ని కేసులు నా మీద? దేశంలో హైయెస్ట్ రికార్డు నాది. 109 కేసులు నా మీద. దానిలో 317 జీవోదే దాదాపు 10-15 కేసులు నా మీద. 109 కేసులు దేశంలో ఏ ఎంపీ మీద, ఏ రాష్ట్ర అధ్యక్షుడి మీద లేవు. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, మీరు ఎంపీ చేసిన తర్వాత 2 సార్లు జైలుకి పోయినా. దానిలో మీకోసం ఒకసారి జైలుకి పోయినా. మా కార్యకర్తలు నాతో పాటు జైలుకి వచ్చారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, కొట్లాడేవాడిని మీకోసం ఉండేటువంటి ఇటువంటి తపస్సు లాంటి సంస్థలను ప్రోత్సహించకుంటే, అది నేనుంటే దానిలో నేను ఎక్కువ కొట్లాడుకుంటే నాకేమవుతుందని మీరు అనుకుంటే ఏం కాదు. మీ సమస్యలు లెక్కనే ఉంటాయి. ఇవాళ ఏమైంది తెలంగాణలో? మొన్నగా గురుకులం టీచర్లు, పార్ట్ టైం టీచర్లను 6,200 మంది తీసేశారు. దాటికి ఒకటే ఉత్తత్వం మొత్తం తీసిపట్టేసారు. గురు బోర్డు ఒకరు ముందే 6,200 మంది ఒక్కటే ఆర్డర్తో తీసిపట్టేశారు. ఇలా మీ పరిస్థితి ఇలా ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు? పర్మనెంట్ ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారట. మొత్తం అందరి ఫేస్లే, మొత్తం 14 మందే. దాని నుంచి ప్రభుత్వాలు ఆలోచించాయి. డిఓలు ఎంతమంది? డిఓ పోస్టులు ఖాళీ ఉండే, ఈవీ పోస్టులు ఖాళీ ఉండే. ఇప్పుడు లాస్ట్కు ఆ బీఈడీ అర్హతలు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ప్రమోషన్స్ లేవు. వాళ్ళ గురించి ప్రమోషన్స్ లేవు. నా దృష్టి తీసుకొచ్చి చెప్పిన పక్క గతంలో మొన్న హనుమంతరావు గారు వచ్చారు. ఎగ్జిక్యూటివ్లకు ఓటు హక్కు విషయంలో కానీ, ఈ ప్రమోషన్ల విషయంలో ఆల్రెడీ కేంద్ర మంత్రి కలిసిన మనం ఆల్రెడీ. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా. ఈ సమస్యలు పక్క పరిష్కారం అయితని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.